నీళ్లలో దొరికిన అన్నిటికంటే భయంకరమైన అండ్ విచిత్రమైన విషయాలు వాటిని చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. మ్యాన్స్ ఒక నదిని క్రాస్ చేస్తున్నప్పుడు అప్పుడే వాటర్ లో ఒక విచిత్రమైన క్రీచర్ కనిపిస్తుంది. దాంతో క్రీచర్ దగ్గర బోట్ ని వెళ్లి ఆపిది. అప్పుడు ఆ బోట్ లోకి కూర్చుంటుంది. దాన్ని చూసి వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది చాలా భయంకరంగా ఉంది. కానీ అసలు ఏంటనేది ఎవరికి కూడా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఇండోనేషియాలో సముద్రం సర్ఫేస్ పై ఈ రెండు జీవులు డక్ అండ్ షార్క్ మధ్య భయంకరమైన వార్ జరుగుతుంది. దీంట్లో షార్క్ డక్ ని తినాలని చూస్తుంది. అండ్ ఎప్పుడైతే షార్క్ డక్ పై అటాక్ చేస్తుందో అప్పుడు డక్ దాని నోట్ల నుంచి తప్పించుకుంటుంది. కానీ షార్క్ అప్పటికి కూడా ఓడిపోలేదు. డక్ మళ్ళీ అక్కడే కూర్చుంటుంది. తన ప్రాణాలకి ప్రమాదం అని తెలిసినప్పటికీ అండ్ అప్పుడే షార్క్ ఒకే అటాక్ తో డక్ ని మింగేస్తుంది. చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ హంస నీళ్లలో తిరుగుతున్నప్పుడు దాని వెనకాలే చాలా చేపలు తిరుగుతాయి. ఎందుకంటే ఈ స్వాన్ ప్రతిరోజు ఈ చేపల్ని ఆహారం తినిపించడానికి వస్తుంది. అండ్ అన్ని చేపల్ని ఒక్కొక్కటిగా ఆహారం తినిపిస్తుంది. నిజంగా అద్భుతం. స్కూబా డైవర్ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తాడు. అండ్ అప్పుడే అతనికి రాళ్ల లోపల ఒక ఆక్టోపస్ కనిపిస్తుంది. దాన్ని పట్టుకుని తనతో పాటు తీసుకెళ్దామని అనుకుంటాడు. అండ్ ఆక్టోపస్ తను కాపాడుకోవడానికి తనపై ఇంక్ ని వదులుతుంది. అండ్ అప్పుడు కూడా అతను వదలకపోతే అప్పుడు ఆక్టోపస్ తన భయంకరమైన టెంటికల్స్ తో ఈ డైవర్ ని పట్టుకుంటుంది. అండ్ ఎంత లాగినా అస్సలు వదలదు. అండ్ మెల్లిమెల్లిగా ఆక్టోపస్ తన గొంతు వరకు చేరుకుంది. అండ్ ఆక్సిజన్ పైప్ ని పట్టుకుంది. దాంతో ఈ స్కూబా డైవర్ కి శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. ఎందుకంటే తన గొంతుని తన టెంటికల్స్ తో చాలా గట్టిగా పట్టుకుంది. అండ్ ఆ డైవర్ నీళ్ళ నుంచి బయటకు వచ్చి శ్వాస తీసుకుంటాడు. ఈ ఆక్టోపస్ ఇతని నీళ్ళలోనే సమాధి చేసేది. అండ్ ఈ డైవర్ చాలా కష్టంగా ఈ ఆక్టోపస్ నుంచి తప్పించుకున్నాడు. దీంతో మీకు అర్థమయ్యే ఉంటుంది ఒక ఆక్టోపస్ ఎంత భయంకరంగా ఉంటుందో. ఎప్పుడైనా సముద్ర తీరంలో వెళ్తే అప్పుడు వ్యక్తి చేసిన తప్పుని మీరు అస్సలు చేయకండి. ఎందుకంటే ఇతను కొన్ని చేపల ఆశతో ఈ భయంకరమైన సముద్రపు అలలతోనే ఛాలెంజ్ చేస్తాడు. ఇవి తన ప్రాణాలకి చాలా ప్రమాదం. ఎందుకంటే ఇతను ఎక్కడికైతే వెళ్తున్నాడో అక్కడ నుంచి సముద్రపు అలలు లోపలికి వెళ్ళిపోయాయి. అండ్ అవి ఎప్పుడైనా సముద్ర తీరానికి రిటర్న్ వచ్చేవి. అండ్ ఈ పని కోసం ఇతని దగ్గర కొన్ని నిమిషాల టైం మాత్రమే ఉంది. దాంతో ఇతను చిన్న మిస్టేక్ చేసిన తన ప్రాణాలు పోయేవి. ఓషియన్ లో ఈ ఫిషర్ మ్యాన్స్ కి ఒక పెద్ద తల ఉన్న టర్టల్ దొరుకుతుంది. అది దాదాపు 300 కేజీల బరువు వరకు ఉంది. అండ్ అది ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి స్విమ్మింగ్ చేస్తూ వస్తుంది. అప్పుడు ఒక ఫిషర్ మ్యాన్ తన బోట్ లో కూర్చోబెట్టి తన డెస్టినేషన్ వరకు పంపిస్తాడు. యాక్చువల్లీ టర్టల్ ని లాగర్ హెడ్ టర్టల్ అని అంటారు. వీళ్ళు సముద్రంలో వచ్చిన మనుషులకి చాలా ఇష్టపడుతుంది. దాంతో ప్రతిసారి ఇక్కడికి వచ్చిన టూరిస్టులతో ఆటలాడడానికి రెడీగా ఉంటుంది. టూరిస్ట్ వాళ్ళు కూడా ఇలా బాల్ని పడేసి వేలుతో తెప్పిస్తారు. దాన్ని ఎప్పుడైతే నీళ్ళలో పక్షి అనిపిస్తుందో దాంతో కూడా ఆటలాడుతుంది. కానీ దాన్ని ఎలాంటి నష్టం కలిగించదు. కూడా ఆమె పిల్లలతో కలిసి బీచ్ లో తిరగడానికి వెళ్తే అప్పుడు సముద్ర తీరంలో తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే వ్యక్తి సముద్ర తీరంలో నీళ్ళలో కాలు పెడతాడో అప్పుడు ఒక షార్క్ అటాక్ చేయడానికి సముద్ర తీరానికి చేరుకుంటుంది. ఒకవేళ అక్కడ మీ పిల్లలుంటే వాళ్ళపై అటాక్ కూడా చేసేది. 2013 లో ఇండియా పోర్ట్ బ్లేర్ లో ప్రపంచంలోనే అన్నిటికంటే అతిపెద్ద క్రొకడైల్ ని డిస్కవర్ చేశారు. అది రీసెర్చర్స్ ప్రకారం ఇప్పటి వరకు చూసిన క్రొకడైల్ లో అన్నిటికంటే అతిపెద్ద క్రొకడైల్ ఇది. దీని పొడవు దాదాపు 23 ఫీట్స్ వరకు ఉంటుంది. అండ్ ఇంతకు ముందు డిస్కవర్ చేసిన అతిపెద్ద క్రొకడైల్ ఫిలిపీన్స్ లో ఉన్న లొలాంగ్ ఉండేది. అండ్ దీంతో పోలిస్తే ఇండియాలో ఉన్న ఈ క్రొకడైల్ దాదాపు 3 టైమ్స్ పెద్దగా ఉంది. అండ్ ఇది ఇప్పటి వరకు ఎన్ని జంతువులు మింగేసి ఉంటుందో ఎవరు కూడా తెలియదు. ఒక స్కూబా డైవర్ డైవింగ్ కోసం సముద్రం లోపలికి వెళ్తాడు. అప్పుడు అతనికి ఒక అండర్ వాటర్ సన్ ఫిష్ కనిపిస్తుంది. అండ్ అతను అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే అప్పుడు ఇంకో సన్ ఫిష్ గాయపడి కనిపిస్తుంది. కానీ అతను ఇది ఒక ఇన్సిడెంట్ అనుకుని ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. అప్పుడు ఇంకో సన్ ఫిష్ కనిపిస్తుంది. అది చాలా గాయపడి ఉంది. యాక్చువల్లీ సన్ ఫిష్ అనేది సముద్రంలో ఉండే అన్నిటికంటే వీక్ అండ్ టేస్ట్లెస్ ఫిష్ ఉంటుంది. దానిపై సీ లాంటి ప్రిడేటర్స్ అటాక్ చేస్తాయి. కానీ ఇది టేస్ట్లెస్ ఉండడంతో మధ్యలోనే వదిలేస్తాయి. కానీ తర్వాత ఈ ఇంజూర్డ్ సన్ ఫిష్ అక్కడే కొట్టుకుంటుంది. నదిలో రికార్డ్ చేసిన ఈ మిస్టీరియస్ క్రియేచర్ ని చాలా మంది జలకన్య కావచ్చని చెప్తున్నారు. కానీ ఇది ఏంటనేది ఎవరికి కూడా తెలియదు. మరి మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి సముద్రంలో నుంచి ఒక భయంకరమైన షార్క్ ని పట్టుకున్నారు. ఎందుకంటే షార్క్ ప్రతిసారి సముద్రం ఒడ్డుకు వచ్చి తిరిగేది. యాక్చువల్లీ షార్క్ నోట్ లో ఒక ఫిషింగ్ హుక్ తట్టుకుంది. అండ్ దాని బాడీ మొత్తం ఫిషింగ్ నెట్ తో కట్టేసి ఉంది. దాన్ని వీళ్ళు సముద్రంలోంచి పట్టుకుని దాన్ని కట్టేసిన నెట్ ని తీయేస్తారు. అండ్ తర్వాత దాన్ని సముద్రంలోనే వదిలేస్తారు. ప్రతిరోజు ఈ వ్యక్తి ఈ క్రొకడైల్ ని మాంసం తినిపించడానికి వచ్చేవాడు. అండ్ వాళ్ళు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా అయ్యారు. ఎప్పుడైతే ఈ క్రొకడైల్ కి బోట్ కనిపిస్తుందో అప్పుడు దాని దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ మాంసం దొరకగానే సైలెంట్ గా కూర్చుంటుంది. అండ్ అతను దానికి కావాల్సినట్టుగా టచ్ కూడా చేసేవాడు. కానీ క్రొకడైల్ కి ఏ రోజైతే మాంసం దొరకదో లో దూరం నుంచి ఒక ఫిషర్ మ్యాన్ కి ఒక జీవి కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే బోట్ తన దగ్గరికి తీసుకెళ్తాడో అప్పుడే తెలుస్తుంది ఇది ఒక టర్టల్ అని. అయితే దాని సెల్ మొత్తం కట్ అయిపోయి ఉంది. మేబీ దానిపై సముద్రంలో ఉన్న ఒక భయంకరమైన జీవి అటాక్ చేసేది కావచ్చు. కానీ షాకింగ్ ఏంటంటే ఇది ఇప్పటికి కూడా ప్రాణాలతోనే ఉంది. మరి సముద్రంలో అన్నిటికంటే అతిపెద్ద జీవి ఏదుందో కామెంట్ లో చెప్పండి. ఈ బ్రెజిల్ లోని ఒక రివర్ లో ఫిషర్ మ్యాన్ కి ఒక పెద్ద గుండె ఆనకొండ కనిపించింది. దాన్ని ఇతను పట్టుకోవడానికి ట్రై చేశాడు. కానీ దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే దీని పొడవు దాదాపు 25 ఫీట్స్ వరకు ఉంది. అండ్ దీని బరువు
దాదాపు 500 kgs ఉంది. ఆ బోట్ ని తనతో పాటు లాక్కొని తీసుకెళ్తుంది. అంతేకాదు ఇదొక పెద్ద జీవిని కూడా మింగేసినట్టే కనిపిస్తుంది. ఫిషర్ మ్యాన్స్ నది ఒడ్డున ఒక విచిత్రమైన జీవిని రికార్డ్ చేశారు. అది దూరం నుంచి చూస్తే ఒక ఓర్కాల కనిపిస్తుంది, కానీ అదే దగ్గరికి రాగానే ఒక షార్క్ లా కనిపిస్తుంది. కానీ దీని టైల్ నార్మల్ ఫిషెస్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంది. కానీ ఇది ఏంటనేది ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు. బుల్ దేన్నైతే ఒక కర్ర కావచ్చని వెయిట్ చేసి నిల్చొని ఉంది, కానీ దానికి అది ఒక నీళ్లలో ఉండే ఒక భయంకరమైన క్రొకడైల్ అని తెలియదు. అండ్ అది దాన్ని అక్కడికక్కడే అటాక్ కూడా చేయగలదు.